ఆయా స్థలాల నుండి దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనం సమర్పిస్తున్నాను. పరలోకం అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పరలోకం భౌతిక సంబంధమైనది కాదు, ఈ కళ్ళతో చూసేది కాదు, ఈ దేహము అనుభవించేది కాదు. పరలోకము ఆత్మలో నివాసం చేయటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది పరలోకం. మానవుడు మట్టితోనూ ఆ తర్వాత అందులో దేవుడు జీవాత్మనుంచాడు. దేహానికి ప్రాణాన్ని ఇచ్చి ఈ భూమి మీద బ్రతకటానికి ఈ భూమి ఆకాశాలు చేసిన తర్వాత ఈ వాతావరణానికి అనుకూలంగా తన ఆత్మను ఉంచటానికి దేహాన్ని చేశాడు. ఈ దేహంలో ప్రాణం ఉంచాడు. ఈ ప్రాణం ఎంతకాలం ఉంటుందో ఈ దేహంలో అంతకాలం జీవంతో కూడిన ఆత్మను ఉంచాలని దేవుడు కోరి జీవాత్మనిచ్చి మనిషిని నిర్మించాడు. అయితే మనుషులు దేవుడు కోరినట్టు నరులారా తిరిగి రండి అని పిలిస్తే నరులు భూమి మీద నుండి, అంటే ఈ ఆత్మలో మన్ను అనేది వెనకటి వలె మరలా భూమికి వెళ్ళిపోతే ఆత్మ దేవుని వద్దకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చి ఎలా పరలోకం వెళ్ళాలో, ఆత్మలు పరలోకం ఎలాగ వెళ్ళాలో ఒక మాదిరిని చూపించి నేడు పరలోకంలో ఉన్నాడు. ఈ పరలోకం ఎలా ఉంటుందో పోయిన వారం వివరాలు చూశాం. పరలోకంలో సింహాసనం ఉంటుంది. సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, ఆయన కుడి ప్రక్కన ప్రభువైన యేసు, ఎదురుగా పరిశుద్ధాత్మ. ఆయన సింహాసనాన్ని ఆవరించి ఇంద్రధనుసు, ఆయన సింహాసనం చుట్టూ మహాదూతలు అంటే శరాపులు. జీవవృక్షానికి పోయేదానికేమో కెరూబుల్ని కాపలా పెట్టాడు, లోపలికి వెళ్లకుండా కాపలా ఉండేవారు కెరూబులు. శరాపులు మహాదూతలు ఆయన పరిశుద్ధతను కాపాడుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రింబగళ్ళు పగలు రాత్రి మానకుండా ఆయన పరిశుద్ధతను కొనియాడేటువంటి మహాదూతలు శరాపులు ఉన్నారు. ఆ పరలోకం ఈ భూమి లాంటిది కాదు, భూమి కంటే ఎంతో ఉన్నతమైంది. ఆ మహిమతో కూడినటువంటిది అది. భూమి మీద ఎక్కడ మహిమ ఉండదు. ఈ భూమి మీద మహిమ కలిగినటువంటి ప్రదేశం ఎవడు నిర్మించలేడు. ఆ మహిమ కలిగినటువంటి స్థలం పరలోకమే. అంటే మరణము ఉండని స్థలం ఏదన్నా ఉందంటే అది పరలోకం. ఆత్మలకి మరణం ఉండదు. ఇక అక్కడ పరలోకంలో మరణం ఉండదు, నరకంలో కూడా మరణం ఉండదు. అంటే నరకంలో ఏముండదంటే మరణం అంటే ఆత్మలకి చావు ఉండదు, కానీ ఆరని అగ్నిలో రెండో మరణం అనుభవిస్తుంటారు. నరకంలో రెండవ మరణం అనుభవిస్తుంటారు. రెండో మరణం ఎలాంటిదంటే ఈ ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత దేహం ఎలాగపోయిద్దో, ప్రాణం ఎలాగపోయిద్దో అలాగూ ఆత్మ నశించిపోయేది కాదు. ఈ నశించిపోని ఆత్మను దేవుడు తన యొద్దే ఉంచుకోవాలని అగ్ని, ఆరని అగ్నికి గురి కాకూడదని మానవుల కొరకు ఆ అగ్నిని చేయలేదు. ఈ అగ్ని ఎవరి కొరకు చేశాడంటే అపవాదికి వాని దూతలకు చేశాడు. ఈ అగ్నిగుండాన్ని తప్పించుకొని దేవుని దగ్గర యుగయుగాలు ఉండాలని దేవుడు కోరి మానవులు సృజించాడు. కాబట్టి మానవులు ఈ పరలోకం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం నరకము కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనుషులు తెలియట్లేదు. నరకం ఉందని తెలిసినా, పరలోకం ఉందని తెలిసినా తెలియటం ఏంటి? అనుభవంలో తెలియటం. అనుభవంలో తెలియటం అంటే ఎలాగుంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన కళ్ళ ముందు బస్సు వెళ్తుంది అనుకోండి, బస్సు కానీ రైలు కానీ టీవీలో చూస్తుంటాం. బస్సు గుద్ది బస్సు కింద పడిపోయి చనిపోయిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం కదా.
రైలుకి ఎదురుగా వెళితే రైలు పట్టాల దగ్గర రైలు కింద పడిన మొక్కలై చనిపోతున్నారు. బైక్ సరిగ్గా గుద్దిన మనుషులు చనిపోతున్నారు. అందుకని ఏం చేస్తున్నారు మనుషులు? బైక్ వస్తుంటే పక్కకి వెళ్ళిపోతున్నారు, ట్రైన్ వస్తుంటే పక్కకి వెళ్ళిపోతున్నారు, బస్సు వస్తుంటే దాని పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడ మరణానికి గురవుతామో అని భయపడుతూ ఈ దేహాన్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా కాపాడుకుంటా ఉన్నాం. అంతే కదా? ఎవరైనా బస్సుకి ఎదురెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఎవరు వెళ్తారు? గుడ్డి వాళ్ళు వెళ్తారు కదా. ఇప్పుడు గుడ్డి వాళ్ళకి కూడా డివైజ్లు వచ్చినాయి. ఒకవేళ వాళ్ళకి ఆ డివైజ్ లేకపోతే, నేను విజయవాడలో చూశాను, నేను ఆ స్టేషన్ దగ్గర ఆగుంటే ఒక మనిషి చూస్తే సరదాగా ఉన్నాడు, కళ్ళు లేవు, ఒక కర్ర ఉంది ఆయన దగ్గర, మెయిన్ రోడ్లు అంత ట్రాఫిక్లో కూడా వెళ్ళిపోతున్నాడు. ఈ కర్రతో చెట్టు అనుకుంటే వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ ఆటో తగలంగానే అక్కడ ఆగాడు, చేయబెట్టుకొని దాన్ని అట్టు పెట్టుకొని ఆటో స్టాండ్ అని స్టేషన్ నుంచి ఒక్కడే ఆటో స్టాండ్కి వెళ్ళాడు. ఆయనకి అలాంటి జ్ఞానం ఉంది. గుడ్డివాడైనా దారిలో ఎలాగెళ్లాలో కొన్ని సాధనాలను ఉపయోగించి మనుషులు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు భూమి మీద మనుషులు ఎలా ఉన్నారంటే గుడ్డి వాళ్ళై తిరుగుతూ ఉన్నారు. ఏ గుడ్డి వాళ్ళు అంటే ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డివాళ్ళు. ఇలాంటి వారికి ఏం కనపట్టలేదంటే పరలోకం యొక్క వైభవం తెలియట్లేదు, నరకము యొక్క యాతన తెలియట్లేదు. నరకం యొక్క యాతన తెలియట్లేదు, పరలోకం యొక్క వైభవం తెలియట్లేదు. కాబట్టి రెండిట్లో ఒకటి తెలిస్తే, నరకం తెలిసిందనుకోండి దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, పరలోకం తెలిసిందనుకోండి వైభవం, దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటాడు మనిషి. కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే పరలోకము, దాని వైభవాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. పరలోకం ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని పోయిన వారం కొన్ని సంగతులు చూసాం. ఇంకా కొన్ని సంగతులు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అలంకార భాషగా రాశాడు. ఇది మనం కంటితో చూస్తుంటే కళ్ళు కనపడుతున్నాయి కాబట్టి ఈ కంటికి ఈ అర్థం అవ్వాలని పరమందున దేవుడు వివరాలు రాశాడు. ఇక్కడ ఏమంటే చదివామనుకుంటాను పోయినసారి, అయినా ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఈ పట్టణం ఎలాగుంటుందో 21వ అధ్యాయము 9వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదివినట్లయితే ఆ పరలోక వైభవము ఈ భూమి మీద ఎవరు కూడా అలాంటి దాన్ని నిర్మించలేరు అని చెప్పడానికి ఈ వివరాలు రాసి పెట్టేసేసాడు. అక్కడ ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, అక్కడ సూర్యుడు అవసరం లేదు, అక్కడ చంద్రుడు అవసరం లేదు, అక్కడ ఈ భౌతిక సంబంధమైనటువంటివి ఏవి కూడా అవసరమే లేదు. అక్కడ కరెంట్ పోయింది అనేటువంటి భయం లేదు. లేకపోతే ఏ షార్టేజ్ అయినా, ఏదైనా సరే ఇబ్బంది అనేటువంటిది లేని స్థలం ఏదైనా ఉందంటే అది పరలోకమే. ఈ భూమి మీద ఎంత సఫిస్టికేటెడ్గా బ్రతికే వ్యక్తికైనా ఇబ్బంది ఉంటుంది. ఎంత జాగ్రత్త చేసినా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. పరలోకంలో అలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటి పరలోకాన్ని ఇక్కడ వర్ణించాడు. మనం పోయిన వారం చూసాం. అది ఎవరికి కనపడుతుంది? పరలోకం యొక్క వైభవం ఎవరికి కనపడుతుంది అని అంటే, ఎవరికి కనబడదో, ఎవరికి కనపడిద్దో, ఎవరికి కనబడదో మనం లేఖనాలు బట్టి చూసినట్లయితే ఎవరికి కనబడిద్దో తెలుసా? ఎవరికి కనబడిద్ది అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎవరికి పరలోకం కనపడిద్ది అంటే రోజు బైబిల్ చదివినా, రోజు ప్రార్థన చేసినా, రోజు దాన ధర్మాలు చేసినా, రోజు ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా పరలోకం కనపడతాం. పరలోకం కనపడాలంటే తెలియాల్సినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే సువార్త ప్రకాశం తగలాలి. చీకట్లో నడుస్తున్నాం అనుకోండి, చీకట్లో నడిచేవాడు ఎంతకాలం నడిచినా, కళ్ళు ఎంత తెరుచుకొని చూసినా కనబడిద్ద రోడ్డు? కనబడదు. ఆ రోడ్డు కనబడాలంటే ఏం చేయాలి? ప్రస్తుతానికి సెల్ ఉందనుకోండి చేతిలో, రోడ్డు కనపడాలంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? టార్చ్ లైట్ ఆన్ చేస్తాం. ఈ టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఈ లైట్ వెలుగులో కనిపిస్తుంటది రోడ్డు కనపడి. చీకట్లో వెళ్ళేవాడు, పాపంలో ఉండేవాడికి పరలోకం కనపడదు. ఈ పాపంలో బ్రతుకుతుండేవాడికి
ఈ భౌతిక సంబంధమైన చీకట్ల నుంచి టార్చ్ లైట్ వేసుకుంటే ఎలాగో నీకు దారి కనబడుతుందో, ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయో ఏముందో నీకు ఎలా కనబడుతుందో, పరలోకం కనపడాలంటే ఏం కావాలంటేనో సువార్త ప్రకాశం తగలాలి. ఈ కళ్ళు చూసేటువంటి కళ్ళు కాదు. నేత్రాలు రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన నేత్రాలు, రెండవి మనోనేత్రాలు, మనస్సుతో చూడగలిగినటువంటి మనోనేత్రాలు. ఈ మనోనేత్రాలు ఎవరికైతే క్లోజ్ అయి ఉంటాయో, మనోనేత్రాలతో ఎవరైతే చూడలేరో అలాంటి వారికి పరలోకం కనపడదు. ఈ మనోనేత్రాలు ఎవరికైతే వెలిగించబడతాయో అలాంటి వారికి పరలోకం కనపడి, టార్చ్ లైట్ వేస్తే ఎలాగూ చీకటి వెలుగుగా కనపడుతుందో, పరలోకం కనపడాలంటే ఏం చేయాలంటే సువార్త ఈ కళ్ళకి తగలాలి. ఈ కళ్ళు క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవ్వాలంటే చూడకూడదని కాదు. ఈ కళ్ళు ఏం చేయాలంటే ఈ భూలోకాన్ని దాటి అవతలకు చూడగలిగినటువంటి మనోనేత్రాలు వెలిగించబడాలి మనిషికి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడిన వ్యక్తికే పరలోకం కనబడిద్ది, అర్థమైద్ది, అందులో ప్రవేశించాలనే కోరిక కలిగింది. ఎవరికైతే మనోనేత్రాలు వెలిగింపబడవో అలాంటి వారికి పరలోకం ఉంది అనేటువంటి భావన ఊరికి పైపైన ఉంటుంది, కానీ పరలోకం ఒకటి ఉంది గ్యారెంటీగా, దానిలోకి నేను వెళ్ళాలి అనేటువంటి కోరిక కలగదు మనిషికి. కాబట్టి పరలోకం వెళ్ళాలనే కోరిక కావాలంటే ఏం చేయాలంటేను 2 కొరింథీ 4:3 మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. అంటే క్రీస్తు మహిమలో ఉన్నాడు. ఈరోజు మహిమలో ఉన్నాడంటే ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. క్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నాడు అనేటువంటి సంగతి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. గుడ్డితనం దేనికి? మనోనేత్రాలకి. మనోనేత్రాలకి గుడ్డితనం. ఈ మనోనేత్రాలకి గుడ్డితనం ఎవరికి ఉంది? అవిశ్వాసులైనటువంటి వాళ్ళకి. అవిశ్వాసులంటే ఈ వాక్యాన్ని నమ్మని వాళ్ళు. విశ్వాసులంటే దేవుని వాక్యం మొత్తం నమ్మేవాళ్ళు. అక్కడక్కడ నచ్చింది నమ్మేవాళ్ళు విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. మాకు నచ్చిన వాక్యాల వరకే మేము వింటాం, మిగతావి మేము వినం, మిగతావి మాకు అర్థం మేము పట్టించుకోమంటుంటారే, వాళ్ళు అవిశ్వాసులు. ప్రత్యేకంగా అవిశ్వాసులు ఎవరంటే సువార్త ఎరగనటువంటి వాడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి సువార్త, ఈ సువార్త ప్రకాశం, సువార్త ఏం చేసిందట? ప్రకాశించింది. ఏం వెలుగు చెప్పింది? సువార్త ఏం చెప్పిద్దంటే ఈ భూమి మీద జీవితం ఇంతటితో అంతం కాదు. చనిపోతే సమాధి చేస్తే, నీతిమంతుడిగా బ్రతికి చనిపోతే మరణాన్ని జయించి లేపబడతాడు. జయించి లేపబట్టమే కాదు, ఈ లోకాన్ని వదిలిపెట్టి పరలోకం వెళ్ళిపోతాడు. సువార్త తెలియజేసేటువంటి సంగతి ఏంటంటే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు, మనవలే గర్భంలో నుంచి దేహాన్ని ధరించాడు, పాపం చేయకుండా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని లేపబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. పోయిన వారం అనుకున్నాం కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి వాడు గుడ్డివాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బ్రతుకుతున్న వ్యక్తికి ఏం చేయాలంటే సువార్త ప్రకాశం తగలాలి. మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి సార్, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఏ అబ్బాయి గాలి తిరుగుతున్నాడు, మా అమ్మాయి సరిగా వింటలేదు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మారడో. ప్రార్థన చేస్తే మారేటట్లయితే ప్రపంచం మొత్తం మారిపోవాలి. ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు? 500 గంటలు, 4 రోజులు, 50 రోజులు బోర్డులు చూస్తున్నారు కదా. ఈ ఉపవాసం అంటే ప్రార్థన చేస్తే మనుషులందరూ మారిపోయేటట్లయితే మరి ఎంతమంది పాపులు ఎందుకున్నారు? గ్రంథం తీసుకొని వెళ్ళే వాళ్ళలో పాపులు ఎంతమంది ఉన్నారు?
బయట వాళ్ళు వదిలిపెడితే ఈ గ్రంథం తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళలో ఇంకా పాపంలోనే ఎంతమంది ఉన్నారు? ఇంకా పరలోకం తెలియనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఏం జరగలేదు వాళ్ళకి? మనోనేత్రాలు వెలిగింపబడలేదు. మనోనేత్రాలు వెలిగింపబడలేదు అని అంటే అర్థం ఏంటంటే సువార్త ప్రకాశం తగల వాళ్ళకి. సువార్త అంటే ఏంటో అర్థం కాలేదు. చనిపోయిన తర్వాత నరులు బ్రతికించబడతారు. ఆత్మ దేవుని చేతిలో పడుతుంది. ఆ ఆత్మ పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే పాపం మానుకోవాలి, పాపాన్ని విసర్జించాలి. పాపంలోనే జీవించి చనిపోతే పరలోకం వెళ్ళలేడు, యేసుక్రీస్తు ఉండే స్థలానికి వెళ్ళలేడు అనే జ్ఞానం కావాలి. అప్పుడు ఏం చేస్తాడు మనిషి? పాపం విషయమై చచ్చిపోతాడు, నీతి విషయమై జీవిస్తాడు. స్వార్థలో దాగి ఉండేటువంటి సత్యం అదే. యేసుక్రీస్తు పాపం చేయకుండా చనిపోయాడు, అందుకే మరణాన్ని జయించాడు. కాబట్టి స్వార్థ ప్రకాశం ఎవరికి తగిలిద్దో ఈ స్వార్థ అర్థమైతే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశం. వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. కాబట్టి గుడ్డితనం కలుగు చేసిన వాళ్ళకి ప్రభు అన్నాడు, ఏం చెప్పాడంటే అపోస్తులకి, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మితే బాప్తిస్మం పొందుతాడు. మీరు వాళ్ళ వెంటబడి బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం పొందండి అని చెప్పొద్దు. సువార్త ప్రకటించండి. సువార్తను నమ్మిన వాడు ఏం చేయాలా మీరు అని అడుగుతాడు. సువార్తను నమ్మితే ఏమడుగుతాడు? ఏం చేయాలైతే నేను అడుగుతాడు. మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తునామంలో బాప్తిస్మం పొందండి అని చెప్పండి. అంతేగాని మీరెళ్ళి రండి బాప్తిస్మం పొందండి, రండి బాప్తిస్మం పొందండి అని అడిగేది కాదు ఇది. బాప్తిస్మం ఎవరికంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళకి, పాపాన్ని కడుక్కోవటానికి. స్వార్థ ప్రకాశం తగిలిందనుకో, తగిలితే ఏమనిపించింది అంటే నేను పాపిని అనే సంగతి మనిషికి అర్థమైంది. ఈ పాపి పరలోకం వెళ్ళలేడనే సంగతి కూడా అర్థమైంది. ఈ పాపాన్ని కడుక్కుంటేనే నేను పరలోకం వెళ్తానని అర్థమైంది. కాబట్టి ఈ మనోనేత్రాలు ఎవరికైతే వెలిగింపబడవో అలాంటి వాళ్ళకి ప్రభు అయిన యేసు ఎవరో అర్థం కాదు. అర్థం కాని జనం ఉన్నారు. ఎవరున్నారంటే ఆ మనోనేత్రాలు వెలిగింపబడితే స్వాస్థ్యం అర్థమైద్దట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో 17 నుంచి 19 కలిసి ఉన్నాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మనోనేత్రాలు వెలిగింపబడిన సంగతి చెప్తున్నాడు. సువార్త విన్నారు, ఆ ప్రకాశం తగిలింది, భౌతిక సంబంధమైన నేత్రాలతో చూడటం ఆపేసేస్తారు. ఇక భౌతిక సంబంధమైన నేత్రాలతో చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి గురైపోతారు. ఎవరైతే సువార్త ప్రకాశం తగిలిందో, మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో వాళ్ళకి భౌతిక సంబంధమైన ప్రపంచం ఎలా కనబడింది? పౌలుకి ఎలా కనపడింది? ఫిలిప్పీయుల ఎఫెసీ పత్రిక ఇక్కడే ఉంచండి. మనోనేత్రాలు వెలిగింపబడితే ఆయన మిమ్ముని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం. కాబట్టి మహిమతో కూడిన ఐశ్వర్యము పరలోకంలో ఉంటది, ఐశ్వర్యం మాత్రమే భూమి మీద ఉంటది. ఈ నేత్రాలు పనిచేసేవాడికి ఐశ్వర్యాన్ని సంపాదిద్దామని ఆలోచన ఉంటది. మనోనేత్రాలు వెలిగింపడిన వాడికి ఏముంటదంటే మహిమైశ్వర్యం సంపాదిద్దామని ఆలోచన ఉంటది. ఐశ్వర్యం సంపాదిద్దాం అనుకున్నవాడు ఆలోచనకి, మహిమైశ్వర్యం సంపాదించుదాం అనుకునేటువంటి వాడు ఆలోచనకి ఎంత వ్యత్యాసం ఉంటది? ఎంత వ్యత్యాసం ఉంటుందో పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఒకరోజు ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడే. ఈ ఐశ్వర్యాన్ని అనుభవించినటువంటి వాడు స్వార్థ ప్రకాశం తగిలిన తర్వాత ఆయన ఏమర్థమైందంటేను 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, యేసుక్రీస్తుని గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం ఏంటది? క్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నాడు, నేను కూడా పరలోకం వెళ్ళిపోవాలి. అతి శ్రేష్టమైన జ్ఞానం. క్రీస్తు ప్రభు భూ సంబంధి కాడు, భూలోకానికి వచ్చాడు కానీ భూ సంబంధి కాడు. నేను భూలో ఉన్నాను కానీ నేను కూడా భూ సంబంధిగా బ్రతకూడదు. ప్రభువైన యేసు
పరలోకం నుండి వచ్చాడు, నా ఆత్మ కూడా దేవుని యొద్ద నుంచి నాకు అనుగ్రహింపబడింది. క్రీస్తు ప్రభు భూ సంబంధిగా బ్రతకలేదు, నేను ఇప్పుడు భూ సంబంధిగా బ్రతుకుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేయకూడదంటే క్రీస్తు యేసుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను, క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. 11వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని. సువార్త ప్రకాశం తగిలిన వాడికి ఎలా ఉంటుందంటే, ఏ విధం చేతనైనా, ఏమి నష్టపోయినా, ఈ భూమి మీద ఎవరు లేకపోయినా, ఏమి లేకపోయినా ఏమనిపిస్తుంది, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలబడినాయి. ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలుపడేగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. సువార్త ప్రకాశం తగిలిన వాడికి ఏం ఎరగాలట? పునరుద్ధానము, క్రీస్తు ప్రభు యొక్క మరణ విషయంలో సమానానుభవము, ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము, పైగా ఆయన శ్రమల్లో పాలుపడగొట్టెట్టుదో ఎరుగు నిమిత్తము. అది సువార్త ఎరగటం అంటే. ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. ఏదేది లాభం ఉందో, ఈ భూమి మీద ఏం కోరుకుంటున్నారు మనుషులు? అక్కడ లాభం వచ్చింది, ఇక్కడ లాభం వచ్చింది, అక్కడైతే ఎక్కువ లాభం, ఇక్కడైతే ఎక్కువ లాభం, అమెరికా వెళ్తే ఎక్కువ డాలర్లు వస్తాయి, ఇంగ్లాండ్ వెళ్తే బాగుంటుంది, ఒకవేళ అమెరికా వెళ్ళడానికి చేత కాకపోతే కెనడా వెళదాం, కెనడా నుంచి మరలా అమెరికా వెళ్ళిపోదాం. ఆలోచించట్లా మనుషులు? అమెరికా వీసా రాలేదనుకోండి, అమెరికా వీసా రాకపోతే కెనడాలో స్టడీస్కి వెళ్దాం, కెనడా స్టడీస్కి వెళ్తే కెనడా నుంచి అమెరికా వెళ్ళొచ్చు. టెక్నిక్స్. మరి పరలోకం వెళ్ళగలుగుతాం? పరలోకం వెళ్ళాలంటే సువార్త ప్రకాశం తగలాలి. ఈ సువార్త ప్రకాశం తగిలితే మనోనేత్రాలు వెలిగింపడితే మహిమైశ్వర్యం కనిపించింది. ఈ మహిమైశ్వర్యం సంపాదించుకోవాలంటే భూలోకము పెంటతో సమానంగా కనిపించాలి. అంటే అవినీతిగా, అనీతిగా, దుర్మార్గమైన మార్గాల్లో కేవలం సంపాదన కోసమే జీవితం అంతా ఖర్చు పెట్టేటువంటి వాడు పరలోకానికి వెళ్ళడం. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఈ భూలోకంలో ఉండే దేన్ని బట్టి అతిశయించేటువంటి వాడికి పరలోకం రాదు. పరలోక వైభవం తెలియలేదు. పౌలుకి అర్థమైపోయింది. ఏం చేస్తున్నాడట? సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. 14వ వచనం, క్రీస్తు యేసునందు ఉంటేనే చెప్పాడు. క్రీస్తు యేసునందు అంటే అర్థం ఏంటి? ఆయన శరీరమైన సంఘమునందు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవల్లని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనుషుల్ని పిలుస్తున్నాడు. దేవుని నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు వస్తే ఏమిస్తావయ్యా? గురి ఏంటంటే క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవల్లని. పిలిస్తే బహుమానం ఇస్తానన్నాడంట. ఏంట బహుమానం? పరలోకం. ఆయన ఇస్తానన్న బహుమానం భూ సంబంధమైంది కాదు. క్రీస్తు యేసునందు దేవుడు ఎఫెసీ 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాను. పరలోక విషయములలో క్రీస్తునందున్న వారికి ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, అంటే మహిమైశ్వర్యాన్ని ఇవ్వటానికి దేవుడు పిలుస్తున్నాడు. 2 తెస్సలోనిక 2:14 2 తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2:14 మీరు ఇలాగున రక్షింపబడి, బ్రదర్ రక్షింపబడ్డారా అన్నారు, రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ముని పిలిచెను. కాబట్టి దేవుడు ఉన్నతమైన పిలుపుకు తగినటువంటి బహుమానం పొందాలని. ఏం బహుమానం అది? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని, నిత్య జీవం పొందాలని. అంటే అదేంటి? పరలోకం. ఈ పరలోకాన్ని పొందాలని
దేవుడు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు అంటే సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఈ సువార్త వినండి, సువార్తను నమ్మండి, దానికి లోబడండి. అప్పుడు ఈ భూలోకం మీకు చిన్నదిగా కనపడుతుంటది. ఈ భూలోకం ఎలా కనపడుతుంటది అంటే పెంటతో సమానంగా కనిపిస్తుంటది. కానీ ఈ మనోనేత్రాలు ఎవరికి వెలిగింపబడలేదో వాళ్ళకి ఎలాగుంటుందంటే భూమి మీద 4 సెంట్ల స్థలం ఉంటే ప్రపంచంలో ఏదో గొప్పగా ఉన్నట్టు ఉంటుంది. పౌలుకి ఈ ప్రపంచం మొత్తం ఇస్తానన్నా ఏమంటున్నాడంటే ఇది వద్దునైనా వదిలిపెట్టి వెళ్ళిపోతాను నేను, నాకు ఇది పెంటగా కనపడుతుంది, నాకు ఉండటానికి తినటానికి నా వసతులు గడుపుకొని జీవించి చనిపోవటానికి పాపం చేయకుండా జీవించి గురి వద్దకే పరిగెత్తుతున్నాను నేను. గోల్ మర్చిపోలేదు. కాబట్టి గోల్ మర్చిపోయి భూమి మీద ఏమి సంపాదించినా అలాంటి వాడికి ఏం కనపడలేదంటే పరలోకము, మహిమైశ్వర్యము కనపడలేదు. కారణం ఏంటంటే సువార్త ప్రకాశం తగలేదు అతనికి. ఏదో విన్నాడు క్రీస్తుని గురించి, క్రీస్తు యేసుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం. మామూలు జ్ఞానం ఎక్కడి వరకు వెళ్తుందంటే యేసుక్రీస్తు వచ్చాడు, అద్భుతాలు చేశాడు, నాకు మేలు చేస్తాడు, ఇంతవరకే జ్ఞానం. ఇది అతి శ్రేష్టమైన జ్ఞానం ఏంటి? ఏ స్వార్థ ప్రకాశం తగిలితే పరలోకం ఉంది, ఉన్నత పిలుపది, స్వార్థ వాళ్ళని పిలుస్తున్నాడు, మహిమైశ్వర్యం ఉంటది, నేను పరలోకం వెళ్ళిపోవాలి అనేది స్వార్థ ప్రకాశం తగిలిన వాళ్ళకి కనబడేటువంటిది పరలోకం. అది కనబడ్డప్పుడు ఏం చేస్తుంటాడంటే భూలోకంలో ఉన్న వాటన్నిటిని కట్ చేసేసి తల్లిని కానీ తండ్రిని కానీ ప్రాణాన్ని కూడా వదిలిపెట్టేసేసి ఆ పరలోకం సంపాదించుకుందాం అనే దృక్పథంలో పోరాడి చనిపోయినటువంటి వాళ్ళు అపోస్తలులు ప్రభువైన యేసు తర్వాత. ఎందుకని? వాళ్ళు కంటితో చూశారు, ప్రభువైన యేసు ఏమేమి అద్భుతాలు చేశాడో చూశారు, చనిపోతే కళ్ళ ముందు చూశారు, తీసుకెళ్లి సమాధి చేశారు, సజీవుడే తిరిగి లేచిన తర్వాత ఆ దేహాన్ని పట్టుకొని చూశారు. వాళ్ళు చూస్తుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి స్వార్థ వాళ్ళకి ఏమి నేర్పించింది? మేము కూడా పరలోకం వెళ్ళిపోవాలి, ప్రభువైన యేసు ఎలాగ వెళ్ళాడో అలాగ నేను కూడా వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ప్రభువైన యేసు ఒక మోడల్ వాళ్ళకి కనిపించాడు. అందువల్ల భూమి మీద ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని వీటి గురించి మీరు చింతించొద్దు. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రి తెలుసు. మీరు పరలోకమును, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మనం ఏమంటున్నాం? ఇవన్నీ ఇస్తే నీ దగ్గరికి వస్తామయ్యా అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? దాన్ని వెతకండి, ఇది మీకు ఇస్తానంటున్నాడు. మనం ఏమంటున్నాం? ఇది ఇస్తే వస్తానంటున్నాడు. అంతేకాదు ఏమైనా మేలు జరిగితే దేవుని దగ్గరికి వస్తాడంట. ఏం మేలు కావాలి నీకు? నువ్వు పరలోకానికి వెతుకుతుండు, నీకు భూమి మీదవన్నీ నేను ఫ్రీగా ఇస్తానని దేవుడు చెప్తుంటే నువ్వు ఇది ఇస్తే ఎక్కడికి వస్తానంటున్నాడు. సువార్త ప్రకటన రూపం మారిపోయింది. దేవుని దగ్గరికి రా, నీ దుఃఖ దినాలు తీరు. ఏ దుఃఖ దినం? ఏ దుఃఖం తీరిపోద్ది అంటేను మరణం ఉంది, నేను చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను అనేటువంటి దుఃఖం పోయింది. దేవుని దగ్గరికి వస్తే మరణాన్ని గురించినటువంటి భయం ఉండదు. వీళ్ళు పిలిచే పిలుపు దేనికి? మీ ఇల్లు కట్టుకుంటావురా, నీకు పెళ్ళి అయిపోద్ది, నీ బాధలు ఉంటే తీరిపోతాయి. ఈ బాధలు తీర్చడానికి ప్రభువైన యేసు భూమి మీదకి రాలేదు. ప్రభువైన యేసు తను చనిపోయి సమాధి చేయబడి 3 దినం లేపబడి అపోస్తలులు కనపడి 500 మంది కనపడి ఏం చూపించాడంటే నేనే మార్గం, జీవము, సత్యము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్ళాలి? క్రీస్తు ప్రభు ద్వారా వెళ్ళాలంటే క్రీస్తులో ఉండాలి. షిప్ ఎక్కితే సముద్రంలో ప్రయాణం చేస్తాం, అంతేనా? ఏరోప్లేన్ ఎక్కితే విమానంలో ప్రయాణం చేస్తాం. ఎక్కకుండా బయట ఉంటే భ్రమలో ఉంటాం. భ్రమలో ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు రాత్రిపూట కల వస్తే ఏరోప్లేన్లో వెళ్ళినట్టేనా? కాదు. ఏరోప్లేన్ ఎక్కితే వెళతావు. క్రీస్తు ప్రభు శరీరం లోపలికి వస్తే నీకు పరలోకం వెళ్ళాలంటే డోర్ ఏది? సంఘము. అది క్రీస్తు ప్రభు శరీరం. ఆ శరీరంలో పాపం ఉండకూడదు. అది ఆ శరీరంలోకి ప్రవేశించాలంటే ఆత్మ ఏముండకూడదు? పాపం ఉండకూడదు. పాపాన్ని కడుక్కుంటే స్వార్థ ఏం చెప్పింది అంటే నువ్వు పాపంతో పరలోకం ప్రవేశించలేవు నాయనా అని చెప్పింది. ఈ పాపంతో పరలోకంలో ప్రవేశించవు, ఈ పాపంతో క్రీస్తు శరీరంలో ప్రవేశించవు. క్రీస్తునందు పాపం లేదు. కాబట్టి క్రీస్తునందు ఉన్నవారికి ఉన్నతమైన పిలుపుకు తగినటువంటి బహుమానం. క్రీస్తుకు బయట ఉంటే
క్రీస్తుకు బయట పాపులు ఉంటారు. క్రీస్తులోకి వస్తే ఏముండదు? పాపం ఉండదు. పాపం లేకుండా జీవించడానికి పోరాటం చేసే జనం, ఇలాంటి వారు పరలోకం వెళ్తారు. ఈ పరలోకం వెళ్ళేటువంటి జనం ఇలాంటి వారికి సువార్త ప్రకాశం తగిలిన వారికి అర్థమైతే పరలోకం యొక్క వైభవం అర్థమవుతుంటది. నిత్య జీవాన్ని గురించినటువంటి ఆలోచన ఉంటది, జీవాన్ని గురించినటువంటి ఆలోచన ఉంటది. ప్రాణాన్ని గురించిన ఆలోచన నీకు ఉండదు. ప్రాణాన్ని గురించి ఆలోచన చేసేవాడికి మనోనేత్రాలు వెలిగింపబడలా. జీవాన్ని గురించి ఆలోచన చేసేవాడికి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఆ జీవం ఎక్కడుంది? ప్రభువైన యేసులో ఉంది. ఆ ప్రభువైన యేసులో ఉండేటువంటి జీవం ఏం జరిగిందంటే, ఏ మనుషులకైతే జీవం లేదో అలాంటి వాళ్ళు క్రీస్తులో లేరు. క్రీస్తునందుంటే జీవం ఉంటుంది. ఆ క్రీస్తునందున్న వాళ్ళు పరలోక పౌరులు. పాపం చేయటానికి ఇష్టపడినటువంటి జనం పాపాన్ని అసహించుకొని లోపలికి వచ్చారు. క్రైస్తవులంటే పాపాన్ని అసహించుకొని క్రీస్తులో ప్రవేశించారు. ఈ క్రీస్తులో ప్రవేశించిన వాళ్ళు, పాపాన్ని అసహించుకున్న వాళ్ళు పరలోకం వైపుకే గురి ఉంటుంది. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపబడితే ఏమర్థమైందో తెలుసా? ఎఫెసీ 1:17-19 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. క్రీస్తునందు ఎలాంటి బలాన్ని ఉపయోగించాడు దేవుడు? ఎంత బలాన్ని ఉపయోగించాడు? ఈ భూమి మీద ఎవడూ చేయలేనటువంటి మనిషి అడ్డం వస్తే చంపేస్తారు అంతే. ఈ చంపిన మనిషిని బ్రతికించాడు క్రీస్తునందు. ఏ వ్యక్తినైతే చంపేశారో దేవుడు తన బలాన్ని ఉపయోగించాడు. బలాన్ని ఉపయోగించి ఏం చేశాడు? బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన మహిమ తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆ బలాతిశయం ఏంటంటే, నీవు కూడా క్రీస్తునందుండి చనిపోతే దేవుడు లేపి పరలోకం తీసుకెళ్తాడు. అది దేవుని యొక్క బలాతిశయం. క్రీస్తుని చంపేస్తే పాపం లేని క్రీస్తుని మృతుల నుంచి లేపాడు. ఈ భూమి మీద ఎవడైనా అడ్డుపడగలరా? ఈ భూమి మీద దేవుడు లేపిన క్రీస్తుని ఆపటానికి ఈ ప్రపంచంలో ఎవరి శక్తి చాలలా. దేహాన్ని చంపారు ఒకరోజు, దేవుడు తిరిగి బ్రతికించాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉన్నారా? కాబట్టి మృతుల్లోంచి లేపగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు తన కుమారుని పంపించి భూమి మీద పాపం విషయమై చచ్చిపోండి, నీతి విషయమై జీవించండి. పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలి. పాపపు జీవితాన్ని సమాధి చేసినటువంటి వాళ్ళకి పరలోకం కనిపిస్తుంది. క్రీస్తులో ప్రవేశిస్తారు, నిరీక్షణ కలిగిన జనమై ఉంటారు, మహిమ పొందటానికి అర్హులై ఉంటారు అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తాం. కాబట్టి సువార్త ప్రకటన జరిగితే ఏం తెరవబడాలో తెలుసా? ఈ భౌతిక సంబంధమైన నేత్రాలు పనిచేయకుండా దాటి చనిపోయిన తర్వాత మన బ్రతికేంటో మన గతి ఏంటో ఎక్కడికి వెళ్తామో గతి ఏమవబోతుందో ఎరిగినటువంటి వాడు, ఎక్కడున్నాలో ఎరిగేటువంటి వాడు మనోనేత్రాలు వెలిగింపబడ్డాడు. ఏ భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుతున్నారు. ఈ భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచేటువంటి వాళ్ళకి మనోనేత్రాలు వెలిగింపబడాల. అంత మాత్రం చేత భూ సంబంధమైన అవసరం లేదా? కావాలి. ఎంతవరకు కావాలో లిమిట్లో ఉంచాలి. భూ సంబంధమైనవి ఎంతవరకు ఉండాలో ఆ లిమిట్లోనే పనిచేస్తూ ఆ తరువాత పరలోకం వైపు వెళ్ళేటువంటి వాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయం ఇక్కడే చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో 19వ వచనం. అంటే పరలోక సంబంధులమని చెప్పుకుంటూ భూమి మీద పరలోక సంబంధానికి విరుద్ధంగా బ్రతుకుతుండేటువంటి వారి గురించి మాట్లాడుతూ అనేకులట ఆయన మాట్లాడుతూ, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోనండి.
నేను మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. కాబట్టి ఎవరిని చూడకూడదు? క్రీస్తు శిలువకు శత్రువులుగా భూమి మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని చూడొద్దు మీరు. ఎవరిని చూడాలి? వాళ్ళట వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. ఎలాంటి వాళ్ళు ఎవరు? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేవాళ్ళు. వారి కడిపే వారి దేవుడు, నాశనమే వారి అంతం. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయించబడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. కాబట్టి దేని మీద మనసు ఉండాలి? మన పౌరస్థితి. అందుకే కింద చెప్పాడంటే 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకున్నాం. కొత్తగా వివాహమైన వాళ్ళు కానీ, లేకపోతే కుమారులను కానీ కుమార్తెలను కానీ దూర ప్రాంతం పంపిస్తే, అలాంటి వాళ్ళు తిరిగి వస్తారని మనకు తెలిస్తే, ట్రైన్లోనో ఫ్లైట్లోనో వస్తారని తెలిస్తే వాళ్ళ కొరకు ఎలా ఎదురు చూస్తాం? ఎదురు చూసిన వాళ్ళకి అర్థమైంది. భార్య కానీ భర్త కానీ, నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళకి భార్య కానీ భర్త కానీ దూరంగా ఉండి వస్తున్నాడంటే ఎలా ఉంటుంది? రేపు పొద్దున్నే వస్తాడని తెలిసిందనుకో, ఈ రాత్రి ఎలాగుంటారు? ట్రైన్ ఎప్పుడు వచ్చిద్దా? ఈ రాత్రి నిద్ర పట్టదు. మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా కానీ, భార్య భర్తే కాదు, ఇష్టపడే కుమారుడు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు, నువ్వు బాగా ప్రేమించేటువంటి వాళ్ళు వస్తున్నారంటే, రేపు వస్తున్నారంటే ఎలా ఉంటావు? ఈ రాత్రి టైం ఎంత అయిందో పొద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా తెల్లవారులేదేంటే ఎదురు చూస్తుంటారు. ఏం కారణం? వాళ్ళంటే వాళ్ళు వస్తే ఉండే ఆనందం ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే ఉండే ఆనందం కాదు అది. కాబట్టి వాళ్ళు వస్తే ఆనందం ఉంటుంది కాబట్టి వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంటారు. క్రైస్తవులు ఇప్పుడు ఎవరు వస్తే ఆనందంగా ఉంటుంది? ప్రభు అయిన యేసు వస్తే ఆనందంగా ఉంటుంది. ప్రభు అయిన యేసు వస్తే ఏముంటుంది? పరలోకం తీసుకెళ్ళిపోతాడు, నన్ను తీసుకెళ్తాడు. మా అబ్బాయి వచ్చి అమెరికా తీసుకెళ్తాడు అన్నాడు అనుకో, ఎట్లుంటుంది తల్లిదండ్రులకి? నిద్ర పోరిక. ఎప్పుడు తీసుకెళ్తాడు? నన్ను అమెరికా చూద్దాం, ఎప్పుడు తీసుకెళ్తాడు అమెరికా చూద్దామని. ఈ అమెరికా చూసినా, ఇంగ్లాండ్ చూసినా, ఆస్ట్రేలియా చూసినా, ఏ దేశం చూసినా కన్ను మూస్తావు, ఇంతటితో ఆగిపోతావు. కానీ ప్రభు అయిన యేసు కొరకు ఎదురు చూసేవాళ్ళు యుగయుగాలు ఉంటారు. అక్కడ దేవునితో పాటు ఉంటారు, ప్రభు అయిన యేసుతో పాటు ఉంటారు. కాబట్టి మన పరిస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. వస్తే ఏం చేస్తాడు? సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చుతాడు. ఈ దేహాన్ని ఏం చేస్తాడు? ఈ దీన శరీరం, అక్షయమైపోయే శరీరం, దీన్ని మార్చేసేసి మహిమ గల శరీరంగా మార్చబడిపోద్ది. మహిమ దేహాన్ని ధరిస్తావు. ఈ దేహం ఇక్కడ ఆగిపోద్ది. మహిమ దేహాన్ని ధరించేవనుకో యుగయుగాలు జీవించుతావు. ఎప్పుడు వస్తాడా యేసుక్రీస్తు? నాకు మహిమను ఎప్పుడు ధరింపజేస్తాడా? నన్ను తీసుకుని వెళ్తే దేవుణ్ణి ఎప్పుడు చూద్దామా, ఆనందాన్ని ఎప్పుడు అనుభవిస్తామా అని ఎవరికైతే సువార్త ప్రకాశం తగిలిద్దో అలాంటి వారు పరలోక సంబంధమైన పౌరులు. అలాంటి వారినే పరలోకం రాణిస్తుంది. ఎవరంటే వాళ్ళని రానిదు. కాబట్టి అలాంటి వాళ్ళు అలా కనబడకుండా స్థానిక సంఘంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారట. ఇంకా అది అర్థం కాకుండా బ్రతికేటువంటి క్రైస్తవ జీవితాన్ని అనిపించేటువంటి వాళ్ళు ఉన్నారట. అలాంటి వాళ్ళని భయంకరంగా తిడుతున్నాడు ప్రభు అయిన యేసు. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం. లవోదికేయలో ఉన్న సంఘం, ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది, ఆ దూత ఎలాగున్నాడంటేను 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. ఎన్ని తిట్లు? 1 దౌర్భాగ్యుడు. మనల్ని ఎవడన్నా దౌర్భాగ్యుడు అంటే చచ్చిందా గుర్తుపెట్టుకుంటాం, ఇక వాటితో సహవాసమే లేదు. దౌర్భాగ్యం అయి ఉన్నా కూడా అంటే ఒప్పుకుంటామా?
దౌర్భాగ్యుడు నంబర్ 1 తిట్టు. 2 దిక్కుమాలిన వాడు. 3 దరిద్రుడివి. 4 గుడ్డివాడు. 5 దిగంబరుడు. దిగంబరుడు అంటే బట్టలు లేను గుడ్డివాడు. ఈ గుడ్డివాడు ఏమనుకుంటున్నాడంటే కింద చెప్తున్నాడు ఈ గుడ్డివాడు గురించి, నేను అని ఎరగక, ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, అని ఎరగక నేను ధనవంతుడను. దౌర్భాగ్యుడిని కదయా, ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదు అని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగుటకు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కళ్ళకి దృష్టి కలిగేటట్ట కాటుక క్రీస్తు ప్రభు దగ్గర ఉంది, సువార్తలో ఉంది. ఈ కాటుక సువార్త ప్రకాశం. కాటుకు పెట్టుకుంటారు అందంగా రోజు. ఈ కాటుకు పెట్టుకునేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, స్త్రీలకి కాటుకు పెట్టుకునే ఎవరికైనా వేషాలు వేసే వాళ్ళకి, నాయన ఈ కాటుకు కాదు, నా దగ్గర కాటుకు ఉంది, దాన్ని కొనుక్కో. ఎంత డబ్బులు అవుతాయి? క్రీస్తు ప్రభు దగ్గర ఉండే కాటుకు కొనుక్కోవటానికి ఖరీదంతా, ఇప్పుడు కొనుక్కునే ఖరీదు వాళ్ళ యొక్క రేంజ్ని బట్టి ఉంటుంది, అంతే కదా. ధనవంతులైన వాళ్ళు వాడే కాటుకి, పేదవాళ్ళు అయ్యే వాళ్ళు వాడుకునే కాటుకి చాలా తేడా లేదు, చాలా తేడా. కానీ దేవుని దగ్గర కొనుక్కునే కాటుక ఎవరికైనా ఒకటే కాస్ట్. ప్రపంచ ధనికుడికైనా ఒకటే ఖరీదు, కట్టిక దరిద్రుడికైనా, ₹1 లేని వాడికైనా ఒకటే ఖరీదు. అది ఏంటంటే నీ హృదయంతో వినాల, మనసు తిప్పుకోవాలి, నీ అంతరంగం మారిపోవాలి. కాటుక పెట్టుకోవటం అంటే ఏంటంటే స్వార్థ ప్రకాశం నీకు తగలాలి. ఈ తగిలితే పొరలు తెగిపోతాయి. పౌలుకి పొరలు తెగిపోయినాయి ఒక రోజున. స్వార్థ ప్రకాశం తగిలింది, కన్నుల నుండి పొరలు రాలిపోయి. ఏం పొరలు అనుకుంటున్నారు అవి? ఏం పొరలు అంటే, ఒకటి ధర్మశాస్త్ర సంబంధిని, నేను యూదుణ్ణి, బెన్యామీను గోత్రంలో పుట్టాను, పరిసయ్యుడిని, గమలీయేలు పాదం దగ్గర పెరిగాను, నేను గొప్పవాడిని, నేను ఈ ప్రపంచంలో భౌతికంగా నాకంటే 8వ దినాన్ని సున్నతి పొందాను, నేను ఏమనుకుంటున్నారు నా గురించి అనేటువంటి ఇలాంటి స్థితిలో నుంచి, ఇప్పుడు చదివిన స్థితిలో నుంచి ఎప్పుడైతే స్వార్థ ప్రకాశం, క్రీస్తు ప్రభు స్వార్థ ప్రకాశం కనపడిందో రాలిపోయా. ఏందయ్యా పరిస్థితి అని అన్నాడు. నాయన నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కులేని వాడివి, నువ్వేదో పెద్ద గోత్రంలో పుట్టాను అనుకుంటున్నావేమో, పరలోకం ఉండదు నాయన నీకు. నువ్వు దరిద్రుడిగా కనపడుతున్నావు, నాకు దిక్కుమాలిన వాడిగా కనపడుతున్నావు, గుడ్డివాడిగా కనపడుతున్నావు. నీకు ధనం ఉంటే పరలోకం ప్రవేశించడానికి కుదరదు. ఆత్మ సంబంధమైన ధనాన్ని సంపాదించుకో. ఈ బంగారం పనికిరాదు, పరలోకం రానీదు. కాబట్టి ఏం చేయాలి? దృష్టి కలిగినట్లు కన్నులకు కాటుకు నా దగ్గర కొనుక్కో అన్నాడు. కాబట్టి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు వెలిగింపబడాలంటే సువార్త ప్రకాశమైన కాటుక తగలాల్సిందే. అది తగలాలంటే నువ్వు పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని వాక్యాన్ని వినాల. సువార్తను ఎంత బాగా వింటావో నీకు పొరలు రాలిపోతాయి. ఈ అడ్డుకున్నాయే, ఈ ధనము, ఈ పదవి, ఈ అధికారం, ఈ గొప్పతనం, దేహం యొక్క గొప్పతనం, అందము, చదువు, పదవులు మొత్తం రాలిపోతాయి. ఈ అందమైన వస్త్రాలు ఏం కనిపించవు. అప్పుడు ఏం కనపడతాయి అంటే, నాకు మహిమ వస్త్రాలు కావాలి. ఈ వస్త్రాలు మహిమ వస్త్రాలు వస్తే మహిమైశ్వర్యం, ఈ మహిమైశ్వర్యం కావాలంటే మహిమ వస్త్రాలు ధరించుకోవాలి. మహిమ వస్త్రాలు ధరించుకోవాలంటే క్రీస్తు ప్రభు రక్తంలో నీ బ్రతుకు దిద్దుకోవాలి, నీ మురికి కడుక్కోవాలి, పాపాన్ని కడుక్కోవాలి. క్రీస్తు ప్రభు రక్తంలో, క్రీస్తు ప్రభు రక్తంలో పాపాన్ని కడుక్కుంటే వస్త్రాలు తెలిపైపోతాయి. ఈ వస్త్రాలు కాదు. నీ వస్త్రాలు, నువ్వు గుడ్డివాడివి, దిగంబడి వంటలా, బట్టలు లేనివాడు, అలాంటి వాడికి ఏమైందంటే నువ్వు వస్త్రాలు అనుగ్రహించబడతాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అలాంటి వాళ్ళట 13-14 పెద్దల్లో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు?
ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అయ్యా నీకే తెలియను అని అనగా అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. పౌలు ఇందాక చెప్పాడు కదా, నేను క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించడానికి ఉన్నానండి. మహాశ్రమ ఎందుకు? ఎందుకంటే లోక మాలిన్యాన్ని తప్పించుకోవటానికి, లోకంలో పాపాన్ని వ్యతిరేకించడానికి ఈ శ్రమ ఉంటుంది. వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని మురికి వస్త్రాలు, యెహెజ్కేలు మురికి వస్త్రాలతో కనబడ్డాడట. ఆ మురికి వస్త్రాలు తీసేపించమన్నాడు. కాబట్టి మురికి వస్త్రాలు ఇప్పుడు తెల్లని బట్టలు ఒక్కసారి ఉతికి ఇస్త్రీ చేస్తే 500 రూపాయలు ఖరీదు కూడా ఉంటుంది. మీకు తెలుసో లేదో? ఒక్కసారి ఐరన్ చేసి ఇస్త్రీ చేసి ఉతికిస్తే 500 రూపాయలు కాస్ట్. తెలుసా మీకు? ఈ బట్టలు వేసుకున్న వాళ్ళు పరలోకం పోరు. క్రీస్తు రక్తంలో పాపాన్ని కడుక్కుంటారే, అలాంటి వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి. ప్రతి కింద చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళకట రక్తాన్ని తెలుపు చేసుకున్నారంట. వారిలో ప్రతి వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి తెల్లని వస్త్రాలు ఎవరైతే ధరించుకుంటారో, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, అయితే తమ వస్త్రములు అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టక, జయించితే, లోకాన్ని పాపంతో పోరాడి జయించితే ఏం చేస్తాడట? జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. కాబట్టి జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే పాపపు మురికితో ఉన్న వాళ్ళకి తెల్లని వస్త్రాలు వేసుకొని లోపలంతా పాపంతో కప్పుకున్న వాడికి జీవ గ్రంథంలో పేరు ఉండదు. ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటుందో వారే దానిలో ప్రవేశిస్తారు. దానిలో ప్రవేశించడానికి దేవుడు పిలుస్తున్నాడు. దానిలో ప్రవేశించాలంటే క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి. అందులో పాపం ఉండకూడదు, పాపం లేకుండా చనిపోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువైన యేసు చెప్పాడు, మరి ఒకప్పుడు యేసు నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు. పరలోకం ఎవరు రాలేరు తెలుసా? పాపంలోనే ఉండి చనిపోయేవాళ్ళు రాలేరు అన్నాడు. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత కళ్ళు ఉన్న వాళ్ళని ఒకసారి గుడ్డి వాళ్ళ అని వాళ్ళు అడుగుతున్నారు, మేము గుడ్డి వాళ్ళమా అని అడిగారు యేసుక్రీస్తుని. యోహాను సువార్త 9వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 49వ అధ్యాయం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ప్రభువైన యేసు పుట్టి గుడ్డివాడిని బాగు చేశాడు. ఈ బాగు చేస్తే, ఆ పుట్టి గుడ్డివాడు బాగు చేస్తే, ఆయన క్రీస్తు ప్రభు అతన్ని బాగు చేశాడని అతను చెప్తుంటే వినకుండా మరల వచ్చి అడుగుతుంటే ఆయన చెప్పుకుంటూ వచ్చేసేసాడు. ఆ చెప్పిన తర్వాత అప్పుడు 40వ వచనంలో నేను విశ్వసిస్తున్నానని గుడ్డివాడు వచ్చి క్రీస్తు ప్రభు దగ్గర నేను కూడా విశ్వసిస్తున్నానయ్యా అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. 39వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితునని చెప్పాను. ఆయన యొద్ద ఉన్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఎందుకు అడిగారు? చూడని వాళ్ళు చూడాలంటే వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆలోచన? గుడ్డివాడిని బాగు చేశాడు, కళ్ళ ముందు గుడ్డివాడు ఉన్నాడు, చూడని వాళ్ళు చూడాలంటే మేము గుడ్డివాళ్ళమా అని అడిగాడు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవను. ఏ గుడ్డివాళ్ళు అయితే ఈ లోకం కనపడకపోతే, ఈ లోకాన్ని గురించి పట్టించుకోకపోతే మీరు గుడ్డివాళ్ళు కాదు. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవను.
కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది. అంటే ఈ కళ్ళు ఏం చూడకూడదు? సౌందర్యాన్ని చూడకూడదు. భౌతిక సంబంధమైన నేత్రాలు. పాపం చేసే దృష్టితో చూడకుండా ఉండే కన్నులు. పాపం కళ్ళ ముందు కనబడుతున్నా ఆ పాపాన్ని చేద్దామనేటువంటి తలంపు లేకుండా బ్రతుకుతుంటాడే వాడు నిజమైన ఆ భౌతిక సంబంధమైన గుడ్డివాడు. ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు వెలిగింపబడేవాడు. కాబట్టి పాపము మానలేని కన్నులు, పాపము మానలేని కన్నులు ఎవరికి ఉంటాయో వాళ్ళు గుడ్డివాడు. పాపము మానలేని కన్నులు ఎవరికి ఉంటాయో వారు గుడ్డివాడు. కాబట్టి పరిసయ్యులు పాపం చేస్తూనే ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమైపోయి, ప్రభువైన యేసు మాట్లాడే మాటకి అర్థమైపోయి, మనకు కూడా అర్థమవుతుంటుంది, ఒప్పుకోమంతే. అర్థం అవట్లేదా? కూర్చొని అంతరంగంతో ఆలోచన చేసేవాడికి, మనస్సాక్షితో ఆలోచన చేసేవాడికి అర్థం అవట్లేదా? ఎందుకు అర్థం కాదు? అర్థమైంది. అర్థమైనట్టు నటించి వెళ్ళిపోయేవాడు పరలోకంలోకి వెళ్ళడం మార్చుకోవాలి. కాబట్టి పరిసయ్యులకి వాడు చేసే పాపం అర్థమైపోతుంది. అర్థమే మేము గుడ్డోళ్ళమా అని అడిగాడు. మీరు చూస్తున్నామని చెప్తున్నారు కాబట్టి మీరు ఏమన్నారు? గుడ్డోళ్ళే మీరు. అందువలన పరలోకం గుడ్డి వాళ్ళకి కనపడదు. ఈ భౌతిక సంబంధమైన నేత్రాలు ఉన్నా, ఈ కళ్ళు లేని వాళ్ళు పరలోకాన్ని చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. మన మధ్యన సహోదరి శిరీష్ అమ్మాయి కళ్ళు కనపడం, కానీ ఏం చూడగలుగుతుందంటే పరలోకాన్ని చూడగలుగుతుంది. ఈ కళ్ళతో పాపాన్ని చూడలేదు, కానీ ఆ కళ్ళతో లోపలుండే అంతరంగంలో ఉండే మనోనేత్రాలతో పరలోకం యొక్క వైభవాన్ని చూడగలిగింది. కాబట్టి మారుమనసు పొందింది. మారుమనసు పొందాలంటే ఈ కళ్ళతో చూడకూడదు. మనోనేత్రాలు వెలిగింపబడితే నీ పేరు జీవ గ్రంథంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి కళ్ళు లేకపోయినా వాక్యం విన్నప్పుడు మారుమనసు కలుగుతుందంటే, కళ్ళున్నా చదువుకోవటానికి అవకాశం ఉన్నా మారుమనసు కలగట్లేదంటే ఏం వెలిగింపడలేదు? మనోనేత్రాలకి గుడ్డితనం అలాగే ఉంది కాబట్టి మారు మనసు లేదు. అందువలన అలాంటి వాళ్ళకి పరలోకము కనపడదు. ఈ లోకాన్ని చూస్తూ ఈ లోక వైభవం కోసమే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేవాడికి ఎన్నటికి మనోనేత్రాలు వెలిగింపబడవు. ఇది దాటి చూడగలిగితే మనోనేత్రాలు వెలిగింపడితే పాపం ఇమ్మీడియట్ గా కడుక్కుంటాడు, అంతే, మారు మనసు పొందుతాడు. ఇక ఆ పాపంలో జీవించడానికి ఇష్టపడ్డావు. నేను రేపు చనిపోతే ఏంటి, ఏమైపోతానో. కాబట్టి ఎవరికి మనోనేత్రాలు వెలిగింపబడుతున్నాయో అలాంటి వారు పరలోకంలో ప్రవేశించే అవకాశం ఉంది. పరలోకం కనిపిస్తుంటది, ఆ వైభవం తెలుస్తుంటది. అందువలన ఆ పరలోక వైభవం అనుభవించాలంటే మనోనేత్రాలు వెలిగింపబడి పౌలు వలె, అపోస్తుల వలె, తిమోతి వలె అలాంటి వారు పరలోకం కోసం, పోయిన వారం చదివాం కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, వారు మరి శ్రేష్టమైన దేశాన్ని కోరుచున్నారు. వారు దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమని విశ్వాసం గలవారే ఒప్పుకొని మృతి పొందిరి. కాబట్టి భూమి మీద మనం పరదేశులమి, యాత్రికులు. ఎంత పెద్ద పదవి చేసినా, ఎంత ఆస్తి సంపాదించినా భూమి మీద పరదేశమే, వెళ్ళిపోవాలి. వెళ్ళబోయేటప్పుడు ఏ ఊరు వెళ్ళాలో ఎరిగితే, ఆ కళ్ళు నీకు టార్చ్ లైట్ కనబడితే ఆ టార్చ్ వెలుగులో నేనే మా వెలుగును అన్నాడు క్రీస్తు. నేనే మార్గం, సత్యం, నా ద్వారా తప్ప జీవాన్ని ఎవడు తండ్రి వద్దకు రాడు. ఆ మార్గాన్ని కనుగొనాలంటే నీ మనోనేత్రాలు తెరవబడి, అలా తెరవబడి రక్షింపబడి వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరికైనా అలా మా మనోనేత్రాలు వెలిగించబడుతుంటే మారు మనసు పొందడానికి ఆలోచన చేయండి. పాపాన్ని కడిగేసుకొని పరిశుద్ధులుగా తెల్లని వస్త్రాలు ధరించి జీవ గ్రంథంలో పేరు రాయించుకొని పరలోక పౌరులుగా, ఈ భూ సంబంధులుగా కాకుండా భూమి మీద ఉన్న పరలోక సంబంధులుగా జీవించడానికి అవకాశం ఉంటుందని, ఆ పరలోకంలో ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంటుందని మీ అందరికీ ఒకసారి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.